నీ ఆలోచన, నీ మనసు, నీ హృదయం సమస్తము కూడా పైన ఉన్నటువంటి వాటి మీదనే ఉండాలి. None of the things of this world will cause you to worry or be troubled anymore. నిన్ను భయపెట్టి కలవరపెట్టి బాధపరిచేటటువంటి లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచకండి. The devil will be defeated in your life. నీ జీవితంలో అపవాదికి ఓటమి కలగాలంటే He will see that he cannot use the sword of fear anymore on you. నీ మీద భయం అనేటటువంటి ఆ ఖడ్గాన్ని అతడు ఉపయోగించకుండా ఉండాలి అంటే It will become ineffective in his hands. అప్పుడు ఆ భయం అనేది వాడి చేతిలో ఆ ఆయుధం పని చేయనిదిగా ఉంటుంది. When he brings your worst fears before your eyes. అప్పుడు నీవు భయపడేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అపవాది నీ కళ్ళ ముందుకు తీసుకొచ్చినప్పుడు They don't trouble you anymore. అవి నిన్ను ఏ విధంగానూ కలవరపరచలేవు. Your worst fear. ఎందుకంటే అది నీకు చాలా భయాన్ని కలిగించే విషయమైనప్పటికీ You say, I believe in Jesus. నువ్వు దాంతో చెప్తావు, నేను ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను.